తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఇద్దరు క్షణక్షణం ఉత్కంఠను పెంచుతున్నారు. అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువ కప్పుతా అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ని స్వీకరించిన అరెకపూడి గాంధీ, "నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా" అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. భారీ కాన్వాయ్తో బయలుదేరి వెళ్లారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో అక్కడ ఏం జరగబోతుందనే అంశంపై హై టెన్షన్ నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. కాగా ఇంతటి వివాదానికి దారితీసిన మాటలు ఇవే. కాంగ్రెస్లో చేరానని గాంధీయే స్వయంగా మీడియాకు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి. పార్టీ మారిన వారు హైకోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారన్నారు. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్ని ఎదుర్కోవాలని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ 10 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. అరెకపూడి గాంధీ నకిలీ గాంధీ అని చురకలు అంటించారు. గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ? నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందని అసలు. కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. అరెకపూడి గాంధీ మా పార్టీ సభ్యుడైతే తెలంగాణ భవన్కు రావాలని సవాల్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరెకపూడి గాంధీ స్పందించారు. దమ్ముంటే రావాలని, లేకుంటే తానే వస్తానని కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు గాంధీ. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. నా క్రమశిక్షణ 10 ఏళ్లు శాసనసభ్యుడిగా చూశారు. వాడు శాసనసభ్యుడయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలే. ప్రస్తుతం పబ్లిక్ తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇది అసెంబ్లీ, స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా? హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే.